అమ్మ ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, భాగస్వామ్య వ్యవహారాలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. మైత్రి బంధాలు పెంపొందించుకునే విశేషం కృషి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఆకాంక్షిస్తారు. అయితే ఆ నేపథ్యంలో కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీ యొక్క తండ్రి, పెద్దల యొక్క సహకారం, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులు సాధించడానికి ముందుకు పెడతారు. దూర ప్రదేశాలకి, విదేశీ అవకాశాల వరకు చేసే ప్రయత్నాలకు కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. నిత్య జీవితంలో మార్పుల కొరకు ప్రయత్నాలు లాంటివి చేయడం, మీ దినచర్యలో మీ మార్పుల కొరకు మీరు చేసే ప్రయత్నాలలో వీలైనంత వరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా ఏదైనా కొత్త హాబీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం, కొత్త ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి మీ మీద మీకు గౌరవం, నమ్మకం, ఒక పూర్తి స్థాయి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచిస్తారు. నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు, క్రియేటివిటీ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గం యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబంలోని స్త్రీలతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు పెడతారు. బంధుమిత్రులతో కలవడం, వారి నుంచి దూర ప్రదేశాల నుంచి బహుమానాలు లాంటివి అందడం, దానివల్ల మానసికంగా అనుకూలంగా ఉండడం, కంప్యూటర్ మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి గిఫ్ట్గా మీకు ఇతరులు ఇవ్వడం కానీ, లేకపోతే మీరు ఎవరికైనా ఇవ్వడానికి ఆలోచన చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని భావించవచ్చు.